ఇన్ఫోసిస్ ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి వచ్చాము ఎస్వి కాలేజ్కి. ఇంకా ఎగ్జామ్ రాసిన తర్వాత ఆలోచిద్దాం. తర్వాత నేను కానీ ఎలాంటి బ్లాగ్ కానీ నెక్స్ట్ పెట్టకపోతే పాస్ అవ్వలేదని, పెడితే పాస్ అయ్యానని. సరే అయితే బాయ్ బాయ్. నోటిఫ్ చేసుకుంటా కదా, నేను ఫోటో తీసి ఇప్పుడు నేను చేయలేదు కదా, అంటే వీడియోతో పాటు ఫోటో తీసాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే టెంపో అయితే ఎక్కేసాం. అందరం తిరుపతికి అయితే బయలుదేరిపోతున్నాం ఎస్వి కాలేజ్కి ఇన్ఫోసిస్ ఎగ్జామ్ కోసం. సాంగ్ ఉంది కాబట్టి స్నాక్స్ తెస్తుంది అనమాట మా ఫ్రెండ్. ఎక్కువ స్నాక్స్ అన్నా తేవచ్చు కదా, చూపించుకోండి. ఇంకా కొన్ని ఉన్నాయి, చూపించాను అనుకో షాక్ అయిపోతారు అనమాట. దిష్టి కూడా తగలద్ది మా అందరికి, అందుకే చూపియట్లా. స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తా ఉన్నాం. మధ్యలో మాకు ఎగ్జామ్ ఉంది కదా అని గుర్తొచ్చింది. ఇంకా తినేసి చదవాలి అని ఫిక్స్ అయ్యాం. ఇంకా ఈ హోటల్లోనే ప్రతిసారి మేము ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినా చిన్న తిరుపతికే మ్యాక్సిమం మేము వెళ్ళింది కూడా, ఇది సెకండ్ టైం. ఇంకా అలా టిఫిన్ అయితే 4 ఐటమ్స్ తీసుకున్నాం. నలుగురం 4 సార్లు తిప్పుకున్నాము. టేస్ట్ వరంగా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఇక్కడే తింటారు తిరుపతికి వెళ్ళే వాళ్ళు, నాకు తెలిసినంత వరకు. ఇంకా ఫుల్ తినేసి బయటకైతే వచ్చేసాం. అందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఫైనల్లీ ఇంకా చదివే ఛాన్స్ వచ్చింది. ఇంకా చదువుకుంటూ వచ్చేసాము. ఫైనల్లీ మనం అయితే ఎస్వి కాలేజ్కి అయితే వచ్చేసాం. ఎందుకు వచ్చాం అనుకుంటున్నారు కదా, ఇన్ఫోసిస్ ఎగ్జామ్ రాయడానికి అయితే మేము అందరం వచ్చేసాం టెంపో వేసుకొని. ఇంకా మాకు ఇంకా స్లాట్కి టైం ఉంది కాబట్టి ఇక్కడ గార్డెన్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. కొండ చూడండి ఎంత బాగుంది కదా, ఆ కొండకి. సరే అయితే బాయ్, మళ్ళీ కలుద్దాం. సీ యూ, టాటా. ఇంకా మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నా ఇంటర్ ఫ్రెండ్ ఇక్కడ చదువుతుంది. ఇంకా తన చూపియాలి మనకి కాలేజ్ అంతా. ఇంకా నాకైతే ఒకటైతే అర్థమైంది, ప్రతి కాలేజ్లో టీచర్స్ అందరికంటే వాచ్మ్యాన్స్ది ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. ఇంకా చాలా అసలు ఏంట్రా నాయనా ఎక్కడ చూసినా ఈ వాచ్మ్యాన్స్ గోలా అనుకున్నా. ఇంకా ఫైనల్లీ తనైతే వచ్చేసింది. ఇంకా కాలేజ్ మొత్తం అయితే తిప్పుతా ఉంది. తనని చూపిస్తాను, వెయిట్ చేయండి. తను కొంచెం సిగ్గుపడతా ఉంది అనమాట, స్టార్టింగ్ కెమెరాలోకి రాలేదు. ఇంకా ఫైనల్లీ క్యాఫ్టేరియాకి అయితే తీసుకొచ్చింది. మా కాలేజ్లో అయితే క్యాంటీన్ ఒక్కటే, అన్ని ఆల్ ఐటమ్స్ అక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్యాఫ్టేరియా ఒకటి, క్యాంటీన్ ఒకటి అన్నమాట. ఇంకా ఫైనల్లీ జ్యూస్ అయితే తాగాను, మిల్క్ షేక్ తాగాను. తను వచ్చి ఫ్రూట్ సలాడ్ తినింది. ఇంకా ఫైనల్లీ కాలేజ్ అయితే చూపిస్తా ఉంది. నాకైతే ఒక పక్క టెన్షన్ అనమాట. మా టీచర్ వాళ్ళు అయితే అటెండెన్స్ వేసుకోవాలి, అక్కడికి రండి అన్నారు. ఇంకా ఫైనల్లీ కాలేజ్ అంతా చూసేసాము. అస్సలు చాలా కష్టం. ఇదే మా కాలేజ్ అండి. ఎలా ఉంటుంది మీ కాలేజ్? నా ఐడి కార్డు అయితే నాకు ఇచ్చేసింది అనమాట. ఎందుకంటే నాకు భయం వేసింది, మళ్ళీ ఎవరన్నా అంటారేమో అని చెప్పి మీ టీచర్స్. ఇంకా ఫైనల్లీ రోల్ అయితే తినేసి బయలుదేరాము. ఆడిటోరియంలోకి అటెండ్ అయ్యమన్నారు. తనైతే వెళ్ళిపోయింది పీజీకి, మళ్ళీ వస్తా అని చెప్పింది. ఇంకా ఆడిటోరియంలో కాసేపు వాళ్ళు ఇన్ఫోసిస్ కాలేజ్ గురించి చెప్పారు. ఇంకా ఎలా ఎగ్జామ్ రాసేసి వచ్చేసా బయటికి. మ్యాక్సిమం చాలా ఈజీ అనుకున్నాము లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ చూసి, కానీ వెర్బల్లో చాలా కష్టం అనిపించింది. ఇంకా ఎలాగో దేవుడి మీద భారం వేసేసాం. చూద్దాం, రిజల్ట్స్ వచ్చాక ఆలోచిద్దాం అని చెప్పి ఇంకా ఫైనల్లీ ఒక దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా ఎంజాయ్ చేస్తాం అక్కడ. ఎగ్జాటికా పార్క్ అయితే వచ్చేసాము. ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత కాసేపు బ్రెయిన్ని ఫ్రెష్ చేద్దామని చెప్పి. ఇంకా మన ఎగ్జాటికా పార్క్ ఎలా ఉందో మొత్తం చూపిస్తాను. బాయ్ బాయ్. ఎగ్జామ్ టెన్షన్ అంతా వదులుకుందాం అని చెప్పి ఎగ్జాటిక్ పార్క్ అయితే వచ్చేసాము. ఇంకా
ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాం. మా అందరిలో చాలా హ్యాపీనెస్ ఉందన్నమాట. ఇలా బాగా తాకడం, చాలా మందికి మ్యాక్సిమం భయం ఉంటుంది, నాకు భయమే, కానీ కొంచెం ధైర్యం తెచ్చుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేవచ్చు ఇక్కడ. ఇంకా అలా క్యామిల్ని చూసాం, కౌస్ని ఇంత దగ్గరగా అన్నిటిని తాక్కుంటూ వచ్చాం. బట్ కుక్క పిల్లలు భలే ఉన్నాయి అసలు. డాగ్స్ నాకు చాలా భయం, చాలా అంటే చాలా. బట్ ఇలా దూరం నుంచి చూడడం చాలా ఇష్టం. ఇంకా అలా చూస్తూ వాటితో కాసేపు ఆడుకొని వచ్చేసాము. అస్సలు ప్లెజెంట్గా పిచ్చుకల వాయిస్ వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. నిజంగా అప్పుడప్పుడు ఇలా వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అందరం కలిసి. ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం వచ్చేసాం కాబట్టి సూపర్గా ఎంజాయ్ చేసాము. మెయిన్ పార్ట్లోకి అయితే అడుగు పెడుతున్నాము. అప్పుడు చాలా బాగుంది యూట్యూబ్లో చూసినప్పుడు. నేను అసలు యూట్యూబ్ చూసి అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు కుదిరింది, ఫైనల్లీ వచ్చేసాం. నాకైతే వీళ్ళందరినీ చూస్తుంటే ఒక పక్క టెన్షన్ కాదు అసలు, ఇంకో పక్క నేను ఎక్కించుకుంటానని ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఇంకా మనకి తొత్తరెక్కువ కదా, అందరికంటే ఫస్ట్ మనం పరిగిస్తే వెళ్ళిపోతా ఉన్నాము. ఇంకా ఫైనల్లీ అక్కనైతే అడిగాము. అక్క ఫస్ట్ అయితే 100 పే చేయమన్నారు. మళ్ళీ మాకు రివ్యూ ఇచ్చేయండి మీరు గూగుల్లో, మీ అందరికి ఎక్కిస్తామన్నారు. ప్రతి పర్సన్ రివ్యూ ఇచ్చే. నాకైతే టెన్షన్ కాదు అసలు, ఒక పక్క భయం వేసింది అది ఎక్కడ కొరికేస్తుందా అని. అసలు నాయన ఎందుకులే ఈ టెన్షన్ అంతా పక్కన పెట్టి కాసేపు ఎంజాయ్ చేసుకోవాలనుకున్నా. అసలు ఒక్క పిక్ అయినా బాగా వస్తుందేమో అనుకున్నా పోస్ట్ చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి. బట్ ఒక్కటి కూడా నా ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా రాలేదు, అంత భయం వేసింది. ఇంకా ఇక్కడైతే అది మాట్లాడింది అన్నమాట. నిజంగా అసలు నేనైతే షాక్లో ఉన్నాను. బట్ ఆ వాయిస్ అంత అనిపించలేదు కెమెరాలోకి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను నిజంగా ఇలా పట్టుకోవడం. బట్ మా అందరికి ఒకటైతే భలే భయం వేసింది. ఒక వైట్ కలర్ ఏదో ఉన్నింది, అది ఎంత లావు నడిచిందంటే అది ఎక్కడ వచ్చి మమ్మల్ని కొరికేస్తుంది, అంత భయం వేసింది. సడన్గా బయటకు వచ్చేసింది అది లోపల నుంచి. ఎందుకులే మేము టెన్షన్తో నాయన ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అనిపించేలా అనిపించింది. ఇంకా ఫైనల్లీ ఇంకా అలా అందరం షేర్ చేసుకున్నాం, కాసేపు అందరం ఇచ్చుకున్నాము. అసలు ఇంత లేట్గా ఎందుకు పెడుతున్నానంటే నిన్న వెళ్ళాం, ఇది నేల్ పట్టుకైతే వెళ్ళాలనుకోని ప్లాన్ అయితే క్యాన్సిల్ అయింది. దేవుడు ఏది చేసినా మన కోసమే అనుకుంటా. పక్షులు చూడడానికి వెళ్ళాలనుకున్నా, ఇంత ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు. అందుకే ఇక్కడికి నువ్వు వెళ్ళాలి, సో అక్కడికి వద్దు అన్నట్టు ఆగిపోయినట్టున్నాయి. ఇంకా కుక్క పిల్లతో అయితే చిన్నగా ఆడుకోలేదు. మేమందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. బట్ ఇంకా కొన్ని రావచ్చు ఇక్కడ. మ్యాక్సిమం ఇప్పుడు చాలా బాగుంది, బట్ ఇంకా డెవలప్ చేయొచ్చు. ఇంకా డెవలప్ చేసే మ్యాక్సిమం చాలా మంది పీపుల్స్ వస్తారు. అక్కడ అందరం మేమే ఉన్నాము అసలు. ఇంకా డెవలప్ చేస్తూ ఇంకా మంచిగా పెడితే సూపర్గా ఉంటుంది నిజంగా. ఇంకా ఫైనల్లీ మేమైతే అన్నీ చూసుకున్నాం. అదైతే ఎగురుకుంటూ వెళ్ళిపోయింది, అది మా మీదకి ఎక్కడ వస్తుందని అదొక టెన్షన్ పడ్డాం. ఇంకా ఫిషెస్ అయితే క్లారిటీగా చూపించలేదు, ఎందుకంటే అప్పుడే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అన్నని అడిగితే సరే కాసేపు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోండి అని చెప్పారు. ఇంకా అలా చూసుకొని మనమైతే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం. నాకైతే జారే బండి చూస్తే మాత్రం ఎప్పుడప్పుడు జారాలో అనిపిస్తుంది, అంత ఇష్టం నాకు. 40 kgs ఫ్రెండ్స్. బట్ చూడండి ఫ్రెండ్స్, బిలో 40 kgs ఇక్కడ 70 kgs ఫ్రెండ్స్. ఇంకా ఫొటోస్ తీసుకున్న ప్లేస్ కి అయితే వచ్చాము. ఏమైనా నిబ్బాగల్లా మీరు అని చెప్పి లాస్ట్ నేనే తీసుకున్న పిక్స్ ఈడ. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. నిజంగా ప్రతి ఎనిమల్ అసలు పిచ్చుకలు అయితే పైన ఎక్కుతుంటే ఆ ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ చాలా చాలా బాగుంది. సో పక్కా నిజంగా తిరుపతికి వస్తే ఒకసారి ట్రై చేయండి వచ్చి, నిజంగా చాలా బాగుంది. పక్షులు ఎక్కడం అయితే ఇంకా ఆసమ్ అసలు. సరే అయితే సరేలే ఎక్కడికి వెళ్ళి స్టాప్ చేసే బదులు ఇక్కడే పక్కనే రెస్టారెంట్ ఉంది కదా తినేద్దాం అనుకొని లోపలికి వెళ్ళాము. అమౌంట్స్ అయితే ఆ దద్దరిల్లిపోయాయి. సరేలే అందరం తిందాంలే, ఆకలి వస్తుంది కదా అందరికి అని చెప్పి
చెప్పి టేస్ట్ చూద్దాం అనుకున్నాము. ఇంకా యావరేజ్ అసలు టేస్ట్ కూడా. సరేలే ఇంకా ఆర్డర్ చేసాం కదా, బయటకు వెళ్తే మన పరువు పోద్దని చెప్పి ఇంకా ఫ్రైడ్ రైస్లు స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఫైనల్లీ బటర్ నాన్ అయితే మాకు తల తిరిగేసింది. మేము రోటీ బటర్ నాన్ అడిగాం ప్లస్ రోటీ అడిగాము. రోటీ కూడా బటర్ నాన్ ఇచ్చేసింది. ఆమె ఇంకా తిక్కలది అనుకోవాలి. జిఎస్టీ వేసి డబ్బులు వేసారు. ఇక్కడ తినే బదులు బయటకు వెళ్ళి తినడం బెస్ట్ అనుకుంటా నేనైతే. ఇంకా అందరం అయితే వచ్చేసాము. వ్యాన్ అయితే ఎక్కేసి ఇంకా నేరుగా నెల్లూరుకి వెళ్ళిపోవడమే. ఫైనల్లీ మేమైతే ఫుల్ ఎంజాయ్డ్ అస్సలు. ఫైనల్లీ నెల్లూరుకి వచ్చేసాం. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా, ఎగ్జామ్ రాసేసుకుంటా, ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మేమందరం. చూద్దాం ఏమొస్తుందో ఏమవుతుందో. అయిన తర్వాత వ్లాగ్ పెడితే సక్సెస్ అయినట్టు, లేకపోతే సక్సెస్ కాదు. ఇలాంటి అదవులు ఉంటారు, జాగ్రత్త వ్లాగర్స్. ఒక స్టాప్ దగ్గర ఒక్కొక్కరు అయితే దిగేసాము. ఇంకా ఫైనల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. బాయ్, గుడ్ నైట్, సబ్స్క్రైబ్.